మండుతున్న ఎండలను ఎదుర్కోవాలంటే దానికి తగ్గట్టుగా శరీరానికి ఎలక్ట్రోలైట్లు కావాలి. వేసవిని తట్టుకోవడానికి తక్షణ శక్తిని పొందేందుకు కొన్ని రకాల పానీయాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం. వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించడంలో మజ్జిగ కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగులో కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర తరుగు, పుదీనా వేసి బాగా చిలికి పల్చని మజ్జిగలా చేసుకుని తాగితే దప్పిక తీరడమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే సబ్జా గింజలు కూడా ఎండవేడిని తట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. వీటిని నీటిలో నానబెట్టి తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి చలువ చేయడమే కాకుండా బాడీ డీహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటుంది. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి. వేసవిలో తరచూ కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరానికి అధిక మోతాదులో అవసరమయ్యే ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం, సోడియం వడదెబ్బ నుంచి తట్టుకునే శక్తిని ఇస్తాయి. పండ్ల రసాలు శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడమే కాకుండా ఎండవేడి నుంచి తట్టుకునేందుకు కూడా సాయపడతాయి. అయితే చక్కెర లేకుండా చేసిన జ్యూసులు మాత్రమే తీసుకోవాలి. లస్సీ శరీరాన్ని వేగంగా చల్లబరుస్తుంది. తేనె, జీలకర్ర, యాలకులు కలిపి చిలికిన లస్సీని తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఎండవేడిమి వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. నిమ్మకాయల్లో రోగనిరోధక శక్తిని వేగంగా పెంచే గుణం ఉంటుంది. నిమ్మరసంలో తేనె కలిపి షర్బత్తులా చేసి తీసుకుంటే వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది. ఇందులో నానబెట్టిన సబ్జా గింజలు కూడా కలిపి తీసుకోవచ్చు. పచ్చి మామిడికాయను ఉడకబెట్టి రసం తీసి పంచదార, జీలకర్ర, నల్ల ఉప్పు, పుదీనా కలిపి ఒక షర్బత్లా తయారు చేస్తారు. దీనిని తరచూ తాగటం వల్ల వడదెబ్బ తగలకుండా కాపాడుకోవచ్చు. బెల్లం పానకం కూడా వేసవి తాపం నుంచి రక్షణనిస్తుంది. బెల్లం, నీళ్లు, అల్లం తరుగు, మిరియాల పొడి, యాలకుల పొడి కలిపి పానకంలా తయారు చేసి మట్టి కుండ లేదా కూజాలో నిల్వ చేస్తే చల్లగా అవుతుంది. దీంతో ఐస్ లేకుండానే ఆరోగ్యకరమైన చల్లని పానీయం తయారవుతుంది. ఇది తాగితే ఎండతాపం నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరానికి చలువ చేస్తుంది. శ్రీరామనవమి వేసవి కాలంలోనే వస్తుంది. అందుకే భక్తులకు ఎండవేడి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయాల్లో ప్రత్యేకంగా పానకాన్ని ప్రసాదంగా పంచే ఆనవాయితీని తీసుకొచ్చారు.